అమ్మాయితో కష్టాలు ఉండడం కామన్. అది పెళ్లిలోనే అమ్మాయితో కష్టాలుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ. త్వరగా రండి, నేను ముందే తద్దినానికి వెళ్ళాలి పెళ్లి చేసి. పంతులు చావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు నువ్వు. అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే గానీ. పెళ్లి కూతురు ఏది? అక్కడ ఏమైనా కత్తి నూరుతుందా లోపట? వచ్చేస్తున్నాను పంతులు గారు. ఏంటబ్బా లేట్ అవుతుంది, ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ. ఏంటి లేటు? మేకప్ లేట్ అయింది పంతులు గారు. పెళ్లిలో మేకప్ వేసుకొని మేనేజ్ చేస్తారు, పెళ్లి అయిన తర్వాత వీడికి మేకప్ వేస్తారు. మేకప్ మాత్రం వేస్తారా మీరు? కూర్చోండి. ఓం శుక్లాం వరదం విష్ణు. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ టైం కదా పంతులు. దానికి ఏమన్నా సెకండ్ టైమా? సరే కూర్చో, లేకపోతే తద్దినం పెట్టేస్తాను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఓం శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. ఓం శుక్లాం కొబ్బరి బండం ఏంట నువ్వు పట్టుకున్నావు? తనకు బరువు అయిపోద్దని నేను పట్టుకున్నాను. నీకు తద్దినం పెట్టా. వాళ్ళ జీవితంలో మోసే చివరి బరువు ఇదేరా. జీవితాంతం నువ్వే బరువు మోయాలి దరిద్రుడా. ఆ బరువైనా మోయి నువ్వు. బరువు షేర్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అక్కడే కొబ్బరి బండం. తర్వాత వాళ్ళు ఏం షేర్ చేసుకోరు. ఆ కొబ్బరి బండం ఇట్టి. శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. విష్ణు చిన్న సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఏమల్లరా? మా మేడకా తెంపేటట్టున్నాడు. సరేలే, పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేస్తారులే. కొద్దిగా లోపల తీసుకెళ్ళు. అల్లరి పిల్లలు అల్లరి ఏం చేయలేం. ఓం శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. అమ్మా వచ్చిన దగ్గర నుంచి అద్దాన్ని అతుక్కునే ఉన్నావు నువ్వు. అద్దం అంటే ఇష్టం పంతులు గారు. అవును, అద్దమే ఇష్టం ఉంటది, మొగుడు మాత్రం ఇష్టం ఉండదు. మీకు అద్దం మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉండాలమ్మా. ఓకే పంతులు గారు. ఓం శుక్లాం వరదరం విష్ణు మమాను. మామా కాదురా, మామా. నీ మామరా దరిద్రుడా. మామాను మామ అంటే జామ అంటే నాకెందుకు? నేను ఈ రోజు తద్దినం పెట్టేసి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే కదా అనుభవించాల్సింది. ఏదైనా చదువు. ఓం శుక్లాం వరదరం. నీకు తద్దినం పెట్టా. సర్లే కానీ పంతులు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. వాడికి తద్దినం పెట్టు పంతులు. అదే వాడి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు అంటున్నా. ఇదిగో పెట్టు, నువ్వు కూడా పెట్టు. ఓం శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం. మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పైన మగాళ్ళంతా ఆడల బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడల బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. పైపు పగిలిపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్ళాలరా, పంతుల దగ్గరకు వస్తారేంట్రా మీరు దరిద్రులారా. అక్షింతలు వేసుకోండి. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా, ఇది దీన్ని అల్లరి అంటారా? అల్లరి ఉండాలమ్మా, కొద్దిగా హద్దు ఉంటుంది. ఏమల్లరమ్మా ఇది? చిన్న పిల్లోడు మాట్లాడద్దు. లోపల తీసుకెళ్ళి వాడిని. ఇదొకటి మళ్ళీ ఉడుగులు అని. నేను మంత్రాలు చెప్పినట్టు చెప్పండి. ఓం ఓం బృహస్పతే బృహస్పతే ప్రభావతి రాలేదని ప్రభాస్ వస్తాడే. అంటే ప్రభావతి నా ఫ్రెండ్ పంతులు గారు, అది నా పెళ్లికి రాలేదు. ఫ్రెండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెళ్లి కొడుకు మీద ఉండదే మీకు? వాడెక్కడికి పోతాడు పంతులు గారు? అదే బోన్లో పడ్డ ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు. ఇదిగో దాని మెడలో తాళికట్టు. మంగళ్య తందునానే మమ జీవన హేతునా. హలో సుజాత. ఎక్కడబ్బా దొరికిందిరా అది నీకు? నిన్ను చూస్తుంటే అండర్వేలో అణుబాంబు పెట్టుకొని కూర్చున్నట్టు ఉంది అనిపిస్తుందిరా నాకు. వస్తే నీకు తద్దినం పెట్టా. వాడు తాళి పట్టుకొని కూర్చున్నాడు. 1 నిమిషం టైం తాళి కట్టుకుంటాడు వాడు. తద్దినం పెట్ట. నేను తాళి కట్టాలి నీకు. నేను తాళి కట్టాలి. అక్కడ వెళ్ళి కూర్చో.
ఎక్కడ దొరికావే నాకు నువ్వు? కట్టు దాని బెల్ల తాళి కట్టు. ఓం శుక్లాం భరధరం. హలో ఇదేంటి పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉంచుకుందా ఏంటిది? గద్దె ముఖం దానా నాకు ఎక్కడ దొరికావే నువ్వు? ఈ అద్దం చూపించడం నీకేం పిచ్చే? నీకు చచ్చినం బెట్ట ఎక్కడ తగిలావే నాకు? ఎల్లు నా కళ్ళ ముందు కనబడకు. నాకు అద్దం చూపిస్తుంది నీ కాలు చేతులు కడగడానికి అత్త మామలు ఉన్నారా పోయారా? నానా పిలువు. మామయ్య అది పిలుస్తుంది మామయ్య మామయ్యని చూడలేదు దరిద్రుడు మామయ్య అంట. రే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. ఒక్కడేరా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బాత్రూము నీళ్లు ఎక్కడ చచ్చారు? పెళ్లి జరుగుతున్న పెరట్లో ఏం చేస్తున్నారు? నా కూతురు పెళ్లి చూస్తే దానికి ప్రాణగండ ఉందన్నారని పెరట్లో ఉన్నాను పంతులు గారు. గండం ఉంటే వీడికి ఉంటుంది, దానికి ఎందుకు ఉంటుందా? నీకు తద్దినం పెట్ట వచ్చి కాలు కడగండి దాన్ని. పెళ్లిలో కాళ్ళు ఎందుకు కడుగుతారు? పెళ్లిలో కాలు ఎందుకు కడుగుతారంటే నువ్వు బురదలో దిగబోతున్నావు కదా, ఆ బురదని ఎలా కడుక్కోవాలని చెప్పి మామ ఒకసారి కడిగి చూపిస్తాడు. జీవితాంతం ఆ బురదని నువ్వు కడుక్కోవాలి కదా. సర్లే కానీ నెక్స్ట్ ఏంటో చెప్పు పంతులు. నెక్స్ట్ ఏముంటది? లేవండి. రే అప్పారావు, అరే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిందంట. మగాళ్ళందరూ ఆడవాళ్ళ బాత్రూమ్ వెళ్తున్నారంట. ఆడవాళ్ళ బాత్రూమ్ 2 బకెట్ నీళ్లు పెట్టి చావరా అప్పారావు. ఎక్కడ తాగేసి వచ్చావరా దరిద్రుడా? అదేగా నువ్వు చెప్పాలనుకుంది. రే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. అరుంధతి నక్షత్రాన్ని చూడండి. అదిగో అరుంధతి నక్షత్రం. అంతలో అరుంధతి నక్షత్రం కనపడలేదు. నా ముఖం నాకే కనపడుతుంది. నీ ముఖం నీలో చూడు. అరుంధతి నక్షత్రాన్ని చూడు. అరుంధతి నక్షత్రం కనపడలేదు పంతులు. కనబడినట్టు భ్రమలో ఉండాలి. రేపు కాపురం బాగలేకపోయినా కాపురం బాగుందని భ్రమలో బతకాలి. అర్థమైందా? అంటే మగాడి జీవితం సంకనాకపోవడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ పంతులు. అందరూ దానికే సెకండ్ ఇస్తున్నారు, నాకు సెకండ్ ఇవ్వలేదేంటి? బలైనా మేకకి ఎవరు బెస్ట్ లాగా చెప్తారా? మరి దానికి ఇస్తున్నారు. అది బలి తీసుకున్న పులిరా. పంతులు ఇంకా నువ్వు బయలుదేరతావా? బయలుదేరిపోతే ఇక్కడే ఉంటావేంటి? నా తద్దినం డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. పంతులు, ఇది పెళ్లి దానికి నీకు తద్దినమేరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా? పశువులను కొట్టి ఇంజెక్షన్ తో వెనుక కొడుతున్నాడు ఆడు అల్లరా? ఒక్కొక్కరు ఒక్క రకంగా ఉన్నారంట పెళ్లిలో. ఎక్కడ సారీ పంతులు గారు, మా పిల్లోడికి లోపటేలు. పదా మనం బయలుదేరదాం. చూడపోతే నన్ను కొట్టేలా ఉన్నాడు. పంతులు గారు నన్ను ఆశీర్వదించండి. అదేం పంతులు గారు? పెళ్ళైన మగాడు ఒక పెళ్ళైన మగాడికి ఎవడు ఆశీర్వదించాడు? నాగబాబు గారిని అడుగు, ఆశీర్వదిస్తాడు మార్గురా. నాగబాబు గారినే కాదరా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగు, పెళ్ళైన వాళ్ళని ఎవరిని అడుగు. నిన్ను ఒక్కడైనా ఆశీర్వదించారనుకో, నేను అన్నపూర్ణ స్టూడియో నుంచి అనంతపూర్ వరకు ముక్కు రాసుకుంటూ వెళ్తాను. తీసుకోరా, ఎవరు చెప్పండి. ఏమండి, నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఏమండి, నేను పెళ్లి చేసుకున్నాను, ఆశీర్వదించండి. అయ్యో బాబు గారు, నేను పెళ్లి చేసుకున్నా. పంతులు గారు, నన్ను ఎవరో ఆశీర్వదించడం లేదండి. లోకం దృష్టిలోనే నీకు పెళ్ళైనట్టురా, కానీ ప్రతి మగాడి దృష్టిలో నీకు తద్దినమైనట్టురా దరిద్రుడా. అనుభవించు దరిద్రుడా. సో లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు ఫస్ట్. అలా ఫీల్ అవుతున్నావు చంద్ర? ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే అది పెళ్లి, మగవాళ్ళకైతే తద్దినమా? లాస్ట్ బరువు అదే అంట మనం మోసేది, తర్వాత అంత బరువు వాళ్ళ మీద పెట్టేస్తామంట. నీకు మాత్రం ఎలా వస్తాయో నాకు తెలియట్లేదు. మామూలు విషయాల్ని కూడా స్ట్రెస్ చేయగానే నిజంగానే ఇంకో అర్థం, ఇంకో మీనింగ్ తెలుస్తుంది. సూపర్.
నాగబాబు సార్. బాగుంది చంద్ర. సార్ అంటే ఈసారి ఎప్పుడు నువ్వు భర్త కాకుండా ఒక పూజారి లాగా వచ్చి అవును సార్. ఆ శుక్లాంబరం నుంచి బయట రావట్లే అక్కడే. బాగుంది, బట్ డైలాగ్స్ అవి బాగున్నాయి, బాగా ఎంటైన్ చేసాం. గుడ్.